దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికి ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి రాత్రంతా భద్రపరిచి నూతనమైన దినాన్ని పునరుద్ధాన ఆదివారం దినాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రభువారు మనందరికి ఇస్తున్న వాగ్దానము జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. ఆమెన్. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకెత్తును. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచే నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తండ్రి ఒకరిని ఆకర్షించకుండా ఎవరు ఆయన ఎద్దుకు రాలేరని. ఆయన సన్నిధిలో నిలబడాలన్నా, ఆయన స్తుతించాలన్నా, ఆయన ఘనపరచాలన్నా, మందిరంకి వెళ్ళి ఆత్మతో సత్యంతో మనం అందరం ఆయన ఆరాధించాలన్నా ఆయన ఒక భాగ్యాన్ని మనకు అనుగ్రహించాలండి. ఆ యొక్క భాగ్యాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించున్నారు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇత్తునని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటను వాగ్దానపూర్వకంగా నమ్మి స్వీకరించి విశ్వాసముతో నమ్మి ఈ యొక్క వాగ్దాన ఫలము మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. గడిచిన కాలం అంతా నన్ను మమ్మల్ని నీ సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుషను దయచేసి నూతనమైన పునరుద్ధాన ఆదివారపు దినాన్ని మాకు అందరికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నూతనమైన దినాన్ని, నూతనమైన పునరుద్ధానపు దినంలో నీ యొక్క నూతనమైన వాగ్దానం అందరికి అనుగ్రహించినారు. అందుని బట్టి నీ స్తోత్రములు. నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తున్న వాగ్దానం మా ప్రియ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. నీ సన్నిధిలో నిలిచి నిన్ను మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తారని క్రీస్తు నామమున మనం అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.